మనం సినిమాలు చూసుకోవాలి, ఓటీటీలో సినిమాలు చూసుకోవాలి. కాబట్టి వీటన్నిటితో పాటు మీరందరూ చేయాల్సిన విషయం ఏంటంటే మీ ప్రతి ఇంటిలో కూడా ఒక చిన్న లైబ్రరీ పెట్టాలి. మీరందరూ మీ ఇంట్లో ఒక చిన్న లైబ్రరీ పెట్టండి. పెద్ద ఖర్చు అవుతుంది. మీ నెట్ఫ్లిక్స్లకి హాట్స్టార్లకి అయ్యే ఖర్చు కన్నా చాలా తక్కువ. చిన్న చిన్న పుస్తకాలు, ఒక 5 రూపాయలు 10 రూపాయల పుస్తకాలు కొని పెడితే వారిని ఎంఆర్ఎంఎస్ స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థి యొక్క ఇంటిలో కూడా ఒక లైబ్రరీ ఉందంటే అది పేపర్లో వస్తుంది వార్త. మీ ఇంట్లో ప్రైమ్ వీడియో ఉందని ఎవరు పేపర్లో రాయరు, మీ ఇంట్లో నెట్ఫ్లిక్స్ ఉందని ఎవరు పేపర్లో రాయరు. కానీ మీ అందరి ఇండ్లలో లైబ్రరీ ఉందంటే అదొక గొప్ప వార్త అవుతుంది. బయట నుంచి ప్రజలు వచ్చి మీ గ్రామాన్ని సందర్శిస్తారు, వర్ణిని సందర్శిస్తారు. అదే ఇది ఎటువంటి గ్రామం, ప్రతి ఇంటిలో కూడా లైబ్రరీ ఉందట కదా. కాబట్టి నాకు వచ్చే జూమ్ మీటింగ్ లోపల మీరందరూ కూడా ఒక చిన్న లైబ్రరీని పెట్టి చూపిస్తే నేను ఈరోజు మీతో ఇంత సమయం గడుపునందుకు దానికి ఒక ప్రతిస్వరూపం నాకు దొరుకుతుంది అన్నమాట. ఓకేనా అందరూ? ఓకేనా? ఎస్. సో అందరూ కనుక లైబ్రరీ పెట్టగలిగితే, జనార్దన్ గారు నాకు కొన్ని రోజుల తర్వాత మీరు రిపోర్ట్ ఇవ్వండి. పిల్లలు మీరు రోజు బుక్ ఇస్తారు కదా, వర్క్ బుక్ లో అందులో రాసుకురండి. ప్రతి పేరెంట్ రాయాలి, మా ఇంట్లో లైబ్రరీ స్టార్ట్ అయింది, మా ఇంట్లో లైబ్రరీ స్టార్ట్ అయిందని. ఆల్రెడీ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ లైబ్రరీ ఉంది. వెరీ గుడ్. వాళ్ళ తల్లిదండ్రులు నేను అభినందిస్తున్నాను. అది ముఖ్యమైన విషయం. రెండవ విషయం మీరు చేయాల్సింది ఏంటంటే, చాలా మంది స్కూల్స్కి వెళ్తుంటారు. మా గురువు గారు కలాం గారు నాకు చెప్పింది ఏంటంటే, సమయం దొరికినప్పుడల్లా స్కూల్కి కాలేజీకి వెళ్ళండి అని చెప్తుంటాడు. కాబట్టి నేను ప్రతిరోజు ఏదో ఒక స్కూల్కి ఏదో ఒక కాలేజీకి వెళ్తాను. వెళ్ళి పిల్లల్ని అడుగుతుంటాను, అరే మీరు రాత్రి ఏం చూసి పడుకుంటారా అని. ఒకడేమో సిఐడి అంటాడు, ఇంకోడేమో క్రైమ్ పెట్రోల్ అంటాడు. సో ఇవి చూసి పిల్లలు పడుకుంటున్నారు. ఓ వీళ్ళంతా చూస్తున్నారు, అదేమో బాగుంటుందని నేను కూడా ఇంట్లో వచ్చి టీవీ ఆన్ చేసి చూసా ఏముంటది సిఐడిలో అని. ఇంకొకటి చంపేస్తాడు. చంపేస్తే 5గురు సిఐడి వస్తారు ఇంటికి. వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి మంచం కింద దూరుతారు, గోడల మీద ఎక్కుతారు, అక్కడి నుంచి ఫింగర్ ప్రింట్లు తీస్తారు, అన్ని తీసి ఆ దొంగను పట్టుకుంటారు.